ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. WPL మ్యాచ్కి సంబంధించి 2026 సీజన్ 4 మ్యాచ్కి సంబంధించి 3వ మ్యాచ్ గురించి మనం ఈరోజు వీడియో అయితే మాట్లాడుకోబోతున్నాము. మహిళా క్రికెట్కి సంబంధించి వీడియోలు చేస్తున్నాము. డీసీ మరియు ముంబైకి మధ్య పోరుకు సంబంధించి డీసీ కెప్టెన్ జెమిమా టాస్ గెలిచి మొదట బౌలింగ్ అయితే ఎంచుకుంది. దాదాపు టార్గెట్ చేజింగ్ పరంగా టాస్ గెలిచిన ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ చేజింగ్కి బౌలింగ్ అయితే ఎంచుకోవడం జరుగుతుంది. ఈ మ్యాచ్లో పరంగా ముంబై ఆల్రెడీ టైటిల్ విన్నర్గా ఉంది. ఢిల్లీ ఇప్పటివరకు జరిగిన 3 సీజన్లో రన్నర్గా ఉంది, కానీ విన్నర్ అయితే కాలేకపోయింది. ఈ పరంగా గెలవడానికి బాగా ట్రై చేస్తుందని చెప్పుకోవచ్చు. ఓపెనర్లుగా ముంబై తరపు నుంచి ఓపెనర్లుగా కెరీ, కమల్ని ఇద్దరైతే క్రీజ్లోకి రావడం జరిగింది. ఈ విధంగా ఒక ఓవర్ మూసేటప్పటికి 2 రన్స్ మాత్రమే చేయగలిగారు. తర్వాత కీపర్ లీ అద్భుత క్యాచ్ పట్టి కెరీ ఈ విధంగా తన ఖాతా తెరవకుండానే పెవిలియన్కి అయితే వెళ్ళిపోయింది. 2వ ఓవర్లో మొదటి బాల్కి అయితే అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా 2 ఓవర్లు పుట్టేటప్పటికి 12 రన్స్ ఒక వికెట్, 3వ ఓవర్కి 18 రన్స్ ఒక వికెట్, 4వ ఓవర్కి 27 రన్స్. బ్రంట్ అద్భుత బ్యాటింగ్తో బౌండరీలు అయితే సాధిస్తుంది. 5వ ఓవర్కి 33 రన్స్. కమల్ని ఒక బౌండరీ చేసింది. 6వ ఓవర్కి బౌల్ చేయడానికి మన తెలుగు అమ్మాయి శ్రీచరణి అయితే రావడం జరిగింది. ఈ అమ్మాయి బౌలింగ్ అద్భుతమని చెప్పుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చాలా బాగా చేస్తుంది. 6 బాల్స్కి 10 రన్స్ అయితే ఇచ్చింది. 6 ఓవర్లకి మొత్తం 43 రన్స్. కమల్ని నిదానంగా ఆడుతుంది, బ్రంట్ మాత్రం స్పీడ్గా ఆడుతుంది. ఇలా ముంబైకి సంబంధించిన బ్యాటింగ్ అయితే కొనసాగుతుంది. పవర్ ప్లే పూర్తయ్యేటప్పటికి 32 రన్స్ 20 బాల్స్కి చేసింది. కమల్ని 16 రన్స్తో నందని బౌలింగ్లో కీపర్ లీకి అద్భుతమైన క్యాచ్ పట్టడం వల్ల అవుట్ అవడం జరిగింది. ఇలా ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయ్యి ముంబై కొంచెం ఇబ్బందుల్లో ఉందనే చెప్పుకోవాలి. కెప్టెన్ తర్వాత హర్మన్ప్రీత్ సింగ్ క్రీజ్లోకి వచ్చారు. నందని ఓవర్లో 11 రన్స్ అయితే ఇచ్చింది. తర్వాత 7 ఓవర్లకి 54 రన్స్. రాణా కూడా అద్భుతమైన బౌలింగ్ చేస్తుందని చెప్పుకోవాలి. తన ఓవర్లో 6 రన్స్ మాత్రమే ఇచ్చింది. 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 60 రన్స్, 2 వికెట్లు పడిపోయినాయి. శ్రీచరణి బౌలింగ్లో బ్రంట్ LBWగా అంపైర్ అవుట్ అయితే ఇచ్చారు. ముంబై బ్యాటర్స్ రివ్యూ తీసుకున్నారు. టీవీ అంపైర్ ప్రకారము నాట్అవుట్గా తేలింది. థర్డ్ అంపైర్ రివ్యూ ప్రకారము రివ్యూ సక్సెస్ అయింది. మంచి లైఫ్ అయితే వచ్చిందని చెప్పుకోవాలి బ్రంట్కి. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 68. శ్రీచరణి అద్భుత బౌలింగ్ చేస్తుంది. 8 రన్స్ అయితే ఇచ్చింది. భారీ షాట్లకు అవకాశం ఇవ్వట్లేదు. 10వ ఓవర్లో 10 రన్స్ లభించాయి. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 75 రన్స్. శివర్ బ్రంట్ 32 బాల్స్కి 50 రన్స్, అర్ధ సెంచరీ అయితే పూర్తి చేసింది. 11 ఓవర్లకి 83. కొంచెం స్పీడ్ పెంచినట్టుగా కనిపిస్తుంది. ముంబై బ్యాటర్స్కి కొద్దిగా ఇంకొంచెం స్పీడ్ పెంచాల్సిన అవసరం అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. భారీ టార్గెట్ ఇస్తే చేయించడం కష్టంగా ఉంటుంది కాబట్టి భారీ టార్గెట్ వైపు వెళ్లాల్సినట్టుగా నాకైతే అనిపించి, మిన్ను కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తుంది, రన్స్ కట్టడి చేస్తుంది. బౌలర్స్ కొంచెం బాగా మంచి బౌలింగ్ అయితే చేస్తున్నారు. 6 బాల్స్ 5 రన్స్ మాత్రమే ఇచ్చారు. 12 ఓవర్లకు 88. హర్మన్ప్రీత్ కొంచెం స్పీడ్ పెంచింది. హెన్రీ బౌలింగ్లో రన్స్ తెచ్చే ప్రయత్నంగా ఓవర్ చివరి 2 బాల్స్కి ఒక 6, 4 అయితే మలిచి 13 రన్స్ ఆ ఓవర్లో వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేటప్పటికి 101, 2 వికెట్లు. మిన్ను బౌలింగ్లో బ్రంట్ను క్యాచ్అవుట్ చేసింది. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్గా అద్భుత బౌలింగ్ చేస్తుంది శ్రీచరణి. చాలా బాగుంది అమ్మాయి బౌలింగ్. మన తెలుగు అమ్మాయి కాబట్టి నేను కొంచెం 2-3 సార్లు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. కెప్టెన్ జెమిమా అద్భుత కెప్టెన్సీతో పాటు అద్భుత క్యాచ్ కూడా పట్టిందని చెప్పుకోవచ్చు. బ్రంట్ 70 రన్స్ చేసింది 46 బాల్స్లో. 15 ఓవర్లు ముగిసేటప్పటికి 127, 3 వికెట్లు. శ్రీచరణి ఓవరు 12 రన్స్ ఇచ్చింది. రాణా తన బౌలింగ్లో 16 రన్స్ ఇచ్చింది. హర్మన్ప్రీత్ సింగ్ హిట్టింగ్ చాలా బాగా బ్యాటింగ్ చేస్తుందని చెప్పుకోవాలి. ఒక నో బాల్ వేయడం వల్ల హర్మన్ప్రీత్ సింగ్ క్యాచ్ పట్టినా కూడా ఢిల్లీకి పెద్దగా ఉపయోగం లేదు. ఆ నో బాల్ వల్ల క్యాచ్ నాట్అవుట్గా ఇస్తారు కాబట్టి రాణా వేసిన నో బాల్ వల్ల. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 143. కాప్ బౌలింగ్లో 6 బాల్స్కి 18 రన్స్ వచ్చాయి. హర్మన్ప్రీత్ స్పీడ్ బాగా పెంచి బాగా హిట్ బ్యాటింగ్ అయితే చేస్తుంది. కెరీ కూడా స్పీడ్ పెంచాలి. అలాగే 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 156 రన్స్, 3 వికెట్లు. మిన్ను బౌలింగ్లో హర్మన్ప్రీత్కి 53 రన్స్తో 35 బాల్స్కి ఒక 6 తోటి 53 రన్స్ అయితే చేసింది. అర్ధ సెంచరీ పూర్తయింది హర్మన్ప్రీత్కి. కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే చాలా బాగా ఆడుతుందని చెప్పుకోవచ్చు. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 165. 18 ఓవర్ మిన్ను బౌల్ చేయగా 13 రన్స్ అయితే వచ్చాయి. 19 ఓవర్ నందని బౌలింగ్లో కెరీ 21 రన్స్తో 12 బాల్స్కి చేసి అవుట్ అయింది. 21 రన్స్తో కెరీ అవుట్ అవడం జరిగింది. ఇలా 19 ఓవర్లో 10 రన్స్ వచ్చాయి. సజన బ్యాటింగ్ అయితే వచ్చింది. 19 ఓవర్లు ముగిసేటప్పటికి 176, 4 వికెట్లు పోయినాయి. ఆఖరి ఓవరు శ్రీచరణి బౌలింగ్ అయితే వచ్చింది. మొత్తం 19 రన్స్ వచ్చినాయి ఆఖరి ఓవర్లో. హర్మన్ప్రీత్ చెలరేగి బౌండరీలు అయితే చాలా బాగా చేసిందని చెప్పుకోవాలి. మొత్తం 195 టార్గెట్గా అయితే ఇవ్వడం జరిగింది. 195 రన్స్ చేశారు. 4 వికెట్లు కోల్పోయి మొత్తం 8 4లు, 3 6లు, 42 బాల్స్కి హర్మన్ప్రీత్ 74 రన్స్ అయితే చేసింది. సజన 5 రన్స్ చేసింది. సుమారు ఈ 195 రన్స్ చేయడానికి 30 4లు, 3 6లు అయితే వచ్చాయి. ఢిల్లీకి టార్గెట్ 196 తోటి ఢిల్లీ బ్యాటింగ్ అయితే మొదలైంది. జెమిమాకి కెప్టెన్సీ పరంగా తను కెప్టెన్సీ కొత్తగా చేస్తుంది కాబట్టి మంచి జరగాలని కోరుకుందాము. షఫాలి, కీపర్ లీ ఓపెనర్స్కి అయితే వచ్చారు ఢిల్లీ తరఫున. మొదటి ఓవర్ బౌలింగ్ ఇస్మాయిల్, అద్భుతమైన బౌలర్ ఇస్మాయిల్ కూడా. మొత్తం 6 బాల్స్కి 5 రన్స్ ఇచ్చింది. లీ బౌండరీతో తన ఖాతా తెరిచింది. 2వ ఓవర్ బ్రంట్ బౌలింగ్ బాగుంది, ఒక బౌండరీతో కొనసాగుతూ ఉంది. 2వ ఓవర్లో 2వ ఓవర్కి ముగిసేటప్పటికి 11 రన్స్. 3వ ఓవర్ ఇస్మాయిల్ వరుసగా 5 డాట్ బాల్స్ అయితే చేయగలిగింది. ఆఖరి బాల్ షఫాలి బౌండరీ చేయగలిగింది. 4వ ఓవర్లో బ్రంట్ లీ వికెట్ తీసింది. లీ 10 రన్స్తో పెవిలియన్కి వెళ్లాల్సి వచ్చింది. కొత్త బ్యాటర్ ఓల్వాట్
1 డౌన్గా వచ్చారు. బ్రంట్ మొదటి బాల్కి వికెట్ తీసి మిగతా 5 బాల్స్కి 15 రన్స్ ఇవ్వడం జరిగింది. 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 30 రన్స్. 5 ఓవర్లోకి కెరీ బౌలింగ్ అయితే వచ్చింది. షఫాలీని 8 రన్స్ వద్ద క్లీన్ బౌల్డ్ అయితే చేయడం జరిగింది. ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయ్యారు. కెప్టెన్ జమీమా క్రీజ్లోకి వచ్చారు. కెరీ మళ్ళీ వాల్వాట్ వికెట్ బౌల్డ్ చేసి 9 రన్స్ వద్ద ఢిల్లీ 3 వికెట్స్ కోల్పోయింది. కాపు క్రీజ్లోకి వచ్చింది. 5 ఓవర్లకి 33. 6 ఓవర్ బౌలింగ్ ఇస్మాయిల్. పవర్ ప్లే అయితే పూర్తయింది. ఆఖరి ఓవర్ పవర్ ప్లేకి జమీమా 1 రన్కే కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. జమీమా ఎక్కువ రన్స్ కూడా చేయలేకపోయింది కెప్టెన్గా. ఈ విధంగా ఢిల్లీ ముఖ్యమైన 4 వికెట్లు అయితే కోల్పోయింది. క్రీజ్లోకి నిక్కీ వచ్చింది. పవర్ ప్లే పూర్తయ్యేటప్పటికి 35 రన్స్ మాత్రమే చేయగలిగారు. 4 ప్రధానమైన వికెట్లు పోయినాయి. టార్గెట్ చాలా కష్టం అనిపిస్తుంది. 7వ ఓవర్ కెరీ బౌలింగ్లో కాప్ క్యాచ్ అవుట్ అయిపోయారు. 10 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ 5వ వికెట్ కూడా కోల్పోయింది. క్రీజులోకి హెన్రీ వచ్చింది. 7 ఓవర్లకి 46, 5 వికెట్లు పోయాయి. 8 ఓవర్లకి 84. 9వ ఓవర్ కెరీ బౌలింగ్కి వచ్చింది. 60 రన్స్, 5 వికెట్లు పోయాయి. అద్భుత బౌలింగ్ ప్రదర్శన అయితే చేసింది చెప్పుకోవచ్చు. కెరీ ఇద్దరు కూడా మంచి బ్యాటింగ్తో పాటు మంచి బౌలింగ్ని కూడా ఇస్తూ ఉంటారు. ఇలా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉంటారు ఇద్దరు కూడా. 10 ఓవర్ బౌలింగ్కి వశిష్ఠ వచ్చింది. 6 బాల్స్కి ఒక 4, ఒక 6తో కలిపి 12 రన్స్ ఇచ్చింది. 10 ఓవర్లో పూర్తయ్యేటప్పటికి 73, 5 రన్స్, 5 వికెట్లు అయితే పోయాయి. 11వ ఓవర్కి అమన్ జ్యోత్ బౌలింగ్ 8 రన్స్ వచ్చాయి. 11 ఓవర్లకి 81, 12 ఓవర్ల బౌలింగ్ తెలివిగా నిక్కీ వికెట్ బౌల్డ్ చేసింది. లూజ్ బాల్తో 12 రన్స్కే పెవిలియన్కి వెళ్ళిపోయింది. 6వ వికెట్ కూడా పోయింది. రాణా క్రీజ్లోకి వచ్చింది. 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 88 రన్స్ మాత్రమే చేయగలిగారు. 13వ ఓవర్ బౌలింగ్కి ఇస్మాయిల్ తన చివరి ఓవర్ 4వ ఓవర్ చేయడానికి బౌలింగ్ అయితే వచ్చింది. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 91 రన్స్, 6 వికెట్లు. టార్గెట్ చాలా దూరంగా మారిపోయింది. 14వ ఓవర్కి కెరీ బౌలింగ్ అయితే వచ్చింది. 9 రన్స్ అయితే ఇచ్చింది. 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 100 రన్స్ మాత్రం చేయగలిగారు ఢిల్లీ. 15వ ఓవర్ బౌలింగ్ బ్రంట్ 2వ వికెట్కి దొరికింది. బ్రంట్కి రాణా రూపంలో 11 రన్స్ చేసి అవుట్ అయింది. 7వ వికెట్ కూడా పోయింది. 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 107, 7 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్కు అమన్ జ్యోత్ వచ్చింది. మిన్ను క్రీజులోకి దిగింది. 6 బాల్స్కి 10 రన్స్ ఇచ్చింది. అమన్ జ్యోత్ మొత్తం ముంబై బౌలర్లు మొత్తం అందరూ చాలా బాగా బౌలింగ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 117, 7 వికెట్లు పోయినాయి. హెన్రీ కొంచెం బెటర్గా బ్యాటింగ్ చేస్తుంది. మిగతా అందరూ త్వరగా పెవిలియన్కి అయితే వెళ్ళిపోయారు. 17 ఓవర్లు బౌలింగ్కి కెరీ హెన్రీ 50 రన్స్ పార్ట్నర్షిప్ అయితే పూర్తి చేసుకుంది. ఇది కొంచెం బెటర్గా పార్ట్నర్షిప్ కొనసాగింది వీళ్ళది. మిగతా అందరూ త్వరగా పెవిలియన్కి అయితే వెళ్ళిపోయి 17వ ఓవర్ బౌలింగ్కి కెరీ హెన్రీ 50 రన్స్ పూర్తి చేసుకుంది. 30 బాల్స్కి 50 రన్స్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం జరిగింది. 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 133, 7 వికెట్లు కోల్పోయి 18వ ఓవర్ కేర్ బౌలింగ్లో 56 రన్స్ వద్ద హెన్రీ అవడం జరిగింది. ఢిల్లీ 8వ వికెట్ కూడా కోల్పోయింది. చరణి క్రీజ్లోకి వచ్చింది. కేర్కు మిన్ను రూపంలో 3వ వికెట్ దొరికింది. కీపర్ క్యాచ్ ద్వారా చరణి కొద్దిగా బెటర్గా క్రీజులో నిలబడుతుంది అనుకోవచ్చు. మిన్ను 7 రన్స్ మాత్రమే చేయగలిగింది. కీపర్ క్యాచ్ ఇచ్చి మిన్ను అవుట్ అయిపోయింది. నందని క్రీజులోకి వచ్చింది. ఆఖరి వికెట్ 19వ ఓవర్ బౌలింగ్ చేస్తూ సంస్కృతి వచ్చారు. ఇంకొక ఓవర్ మిగిలి ఉండగానే ఢిల్లీ బ్యాటర్స్ అందరూ కూడా ఆల్అవుట్ అయ్యారని చెప్పుకోవాలి. ముంబై 50 రన్స్ తేడాతోటి విజయం సాధించడం జరిగింది. ఆఖరుగా వచ్చిన నందని ఖాతా తెరకుండానే పెవిలియన్కి వెళ్ళిపోయింది. శ్రీచరణి మాత్రమే క్రీజ్లో ఉండగలిగింది. ఇలా 145 రన్స్, టార్గెట్ 195 ఉండగా 50 రన్స్ తేడాతోటి ముంబై 50 రన్స్ భారీ విజయాన్ని ముంబై చేజిక్చుకోగలిగింది. ముఖ్యంగా ముంబై బౌలర్స్ చాలా అద్భుతమైన బౌలింగ్ అయితే చేస్తున్నారు. హర్మన్ ప్రీత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హర్మన్ ప్రీత్ కెప్టెన్సీలో తను ఆచరించే ప్రణాళిక ప్రకారం బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా అద్భుతమైన గేమ్ ప్లానింగ్ తోటి, ప్రణాళికతోటి తన టీంని అయితే ముందుకు తీసుకెళ్తూ ముంబై టీం కెప్టెన్గా అద్భుతంగా కొనసాగుతూ ఉంది. ఇది ఈరోజు వీడియో అంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.